పెసరపప్పు వేసిన తర్వాత వేసేసి కలిపేసి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇంకా దీంట్లో హల్దీ కూడా ఏమీ వేయలేదు. ఆకుకూరలో జనరల్గా మేము న్యాచురల్గా గ్రీన్గానే కావాలనేసి పసుపు వేయమన్నమాట. సో అందుకే ఈ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది కర్రీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు మన మిరపకాయల హార్వెస్టే, ఇంకా మన ఆకుకూర హార్వెస్టే కదా, చాలా అంటే చాలా బాగుంది. చిన్న కుండీల్లో కూడా మన హార్వెస్ట్ తీసుకొని ఇలా వండుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో ఇది చపాతీతో తింటే మాత్రం సూపర్ అనమాట. ఇప్పుడు ఈ చట్నీ కూడా చేసాము, నిమ్మకాయలు అనమాట. మన చెట్టు నిమ్మకాయలదే చట్నీ చేసాము. చట్నీ అంటే పచ్చడి పెట్టామన్నమాట.